రాష్ట్ర పంచామృతాలు అందరికీ వచ్చినాయి కదా. తమలపాకుతోని షోడశైతానామాని ఎప్పుడే చుడియాదమి సర్వకార్యేషు విఘ్నస్య సృజాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ. ప్రదక్షిణం చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. ఆత్మత్రయ ప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తివచర శక్తివచర పూజా యస్య స్మృత్యాయ నామోక్తిమ పూజా క్రియాదిశో అందరూ చెప్పండి. పరిపూర్ణం తదస్తుతే. నీళ్ళు వేయండి, ఆ పక్కన వదిలేయండి. అనయా ధ్యాన విక్రమస్ భవంతో మహానుత్తరేశ్వకర్మణ్య విక్రమస్తో మహాగణా దేవతా ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. మగవాళ్ళే పుష్పాన్ని కళ్ళగద్దుకొని తెచ్చిస్తున్నాడు మీ ఆయన. ఈరోజు ఇవ్వాల్సిందే, అది ధర్మం. మీరు వేసుకొని మీ ఆమె నెత్తిలో వేయండి అక్షంతలు. శతమానం భవతి యదాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మహాగణాదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. అక్షంతలు వేసి ఆ గణపతిని కదిలియండి ఒకసారి. యజ్ఞమైన గణపతిని మాత్రమే. పిరిగిట్లో పట్టుకోండి. అమ్మ ఆడవాళ్ళు కంకణం తీసుకోండి. మీ ఆయన కుడి చేతి కట్టండి అమ్మా. ఆ కంకణాన్ని మాటలు మూటలు కట్టి పక్కన పెట్టుకోండి. మీ పైసల దగ్గరనే పెట్టుకోండి. ఇప్పుడు ఆ అక్షంతలు మీ ఆడవాళ్ళ కుడి చేతిలో వేయండి. కుడి చేతి మీద ఎడమ చేతి పెట్టుకోండి అమ్మా. కుడి చేతి మీద ఎడమ చేతి పెట్టుకోండి. వాళ్ళ ఎడమ చేతి మీరు కంకణం కట్టాలి మగవాళ్ళు. బృహత్సామ దృష్టిగా మగవాళ్ళు అక్షంతలు తీసుకోండి. వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళ కాళ్ళకు దండం పెట్టండి అమ్మా. మీ ఆయన కాళ్ళకు దండం పెట్టండి. సరదాగా చేయాలి. సరదాగా చేస్తే దాని ఉత్సాహం. ఆరాధన 9 తమలపాకులు పెట్టుకున్నారా? దానిలో పోక ఖర్చుగా పెట్టుకున్నారు కదా. ఆడవాళ్ళు మీ ఆయన చేతికి 2 అక్షంతలకు పుష్పం అందియండి అమ్మా. నేను ఏ దిక్కు చెప్తే అక్కడ మీరు అక్షంతల పుష్పం పెట్టాలి. ముందు చెప్పండి. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే ఆత్మపీడోప శాంతయే. సూర్యుని పూజిస్తే చంద్రధ్యానం ప్రదక్ష్యామి మనం పీడోప శాంతయే. చంద్రుని యొక్క పూజ చేస్తే పదవి తెలుసా? మనసుకు సంబంధించినటువంటి రోగాలన్నీ తొలగిపోతాయంట. మనిషికి శరీరం ప్రసాదించాలని నమస్కారం చేసుకోండి. చంద్రగ్రహదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి వస్తు. మళ్ళీ అక్షంతల పుష్పం తీసుకోండి. ఓం దక్షిణంలో అక్కడ పెట్టండి. దక్షిణంలో నవగ్రహాన్ని ఒకటే చూడడం ఉండవు. వాటికి ఇష్టమైన చూడడం ఉంటాయి. మనం ఆడిపోవాలి తప్ప మన దగ్గర రావడం. చెప్పండి. ఓం పూజారిష్టేతు సంప్రాప్తే పూజ పూజంచ రోగపీడోప శాంతయే. కుజుని యొక్క పూజ చేస్తే రోగాలన్నీ నశిస్తాయి. ఎట్లాంటి రోగాలు? పూర్తిగా కుజుడు అంటే అంగారకుని నమస్కారం చేసుకోండి. అంగారగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈశాన్యం దిక్కు ఒక తమలపాకు ఉంటుంది మీ పీఠ మీద. ఆ మూలకి ఈశాన్య మూలకి ఆ మూల మీద ఉన్న తమలపాకులో అక్షంతల పుష్పం పెట్టండి. సంప్రాప్తే బుధ పూజంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోప శాంతయే. బుద్ధుని యొక్క పూజ చేస్తే సక్రమైనటువంటి బుద్ధి అనేది ప్రసాదిస్తాడంట. సమాజంలో మనం మంచి స్మరించుకోండి. ఓం బృహస్పతే బ్రహ్మజ్ఞానం ప్రథమం పరస్తాద్విమదస్రుజో వేదావః తపద్దునియాపమాస్త విష్ణాస్తదశ్చయో జమదశ్చవివః ఇంద్రం కో విష్పదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు విపులః. ఓం భూర్భువస్సువః. సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే. ఈ ఉత్తరం దిక్కు ఉండే 3 తమలపాకు మధ్యలో దాని మీద అక్షంతల పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం
గురువరిష్టేతు కారయేదు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపి. మీ యొక్క పిల్లలు మీ సంతానం సరైన మార్గంలో ఉంటే వాణ్ణి మెచ్చుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులను మెచ్చుకుంటారు. అదే వాడు చెడు మార్గంలో ఉంటే వాణ్ణి తిట్టగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిడుతూ ఉంటారు. అలాంటి సంతానం మంచి సన్మార్గంలో ఉండాలి అంటే బృహస్పతి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కనుక మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. బృహస్పతి గ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి శుక్రంతే అన్యజాదంతే అన్యద్విషరూపే అనిత్యౌరివాదే విశ్వాహిమాయావది స్వదామో భగవం నక్ష్యస్యా పరంజన జలదామర దేవతే ఇంద్రమనంత్వహ్యపాయుధో మయ్యిదాచార్యాదేరువత్సుదస్య తవ ప్రణీతేతవజోర్జన్మన్నాల్వాంత కవయస్సు యజ్ఞాః. ఓం భోర్భువః స్వః అదేవతా ప్రచదేవతా సహిత శుక్ర పూజంచ కారయేదు శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోప శాంతయే. శుక్రుని యొక్క దోషం ఏందో తెలుసా? శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపసూర్యః శంబాదో వాత్వరపాపశ్రుతః యమాయ సోమగో దృఢయమాయ జూతాహవే యమగో హయన్నాగమిన్యో విశ్వజాతాని పరితాపభూవ యక్కామాస్యేజోమస్త. కలశానికి వెనకాల భాగంలో ఒక తమలపాకు ఉంటుంది, మధ్యలో ఆ తమలపాకు మీద అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. శనైశ్వర దేవతామావాహయామి స్థాపయా. అదే శని యొక్క అనుగ్రహం ఉంటే ఏ కార్యాన్నైనా కూడా అవలీలగా జయించేటువంటి శక్తి వస్తుంటుందంట. సాక్షాత్ శని ఈపోవాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం. తర్వాత రావు గ్రహాన్ని మనసులో స్మరించుకోండి, అక్షత పుష్పం తీసుకోండి. ఓం గయానశ్చిత్రః భవదోదీర్దామదస్సఖాన్ కయాదిష్టయావృతాః ఆయంగో కృష్ణరక్తమేంద్రజన్మాదరంబరః పితరంగ ప్రయన్ శుభః నమో సదర్పేభ్యో ఏకేత పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దేవతేభ్యః సర్పేభ్యో నమః. ఓం భూర్భువః స్వః దేవతా దేవతా సహిత సూర్యగ్రాస్కి నైరుతి భాగే కలశానికి ఈ మూలకు ఉండేటువంటి తమలపాకులో నైరుతి భాగంలో అక్షత పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజంచ కారయేదు పీడోప శాంతయే. రాహు యొక్క దోషం ఏమిటి? కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగిస్తుంటాడని ఆయన దోషం ఉంటే శాస్త్రం చెప్తుంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం. శరీరంలో అన్ని భాగాల కన్నా ఈ నేత్రాలు అనేటివి చాలా ముఖ్యం. ఒక చెయ్యి లేకపోతే ఇంకో చేయితో పనిచేస్తాం, ఒక కాలు లేకపోతే ఇంకో కాలుతో నడుస్తాము, కానీ కన్నులు లేకపోతే సృష్టి అంతా కూడా అందవికారమే. అలాంటి కన్నులు మన జీవితాంతం సరిగా ఉంటేనే ఇలాంటి పూజలు చూడగలుగుతాం. మనం ఇట్లా ఉన్నామో చూడగలుగుతాము, అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి నేత్రాలన్నీ కూడా జీవితాంతం సరిగా ఉండాలని రాహుగ్రహానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. రాహుగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వాయువ్య భాగంలో ఉంటుంది కలశానికి, ఆ మూలలో ఆ కలశానికి వాయువ్య భాగంలో అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజంచ కారయేదు ప్రవక్ష్యామి జ్ఞానపీడోప శాంతయే. కేతు నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం ఆదిత్యాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ. రానం పెట్టాం కొబ్బరికాయ ఉంటామని కాదు, ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు ఉంది, ఈయన ఏ దిక్కు చూస్తున్నాడు అని మనం చూడాలి. ప్రతి ఒక్క విగ్రహాన్ని అబ్జర్వేషన్ చేయాలి, చూడాలి. ఇక్కడ నుంచి కష్టపడి తిరుపతికి పోతాం, దేవుణ్ణి కష్టపడి లైన్లో నూకి దేవుని దగ్గర పోయి కళ్ళు మూసుకొని దండం పెడతారు. అది ఎంత తప్పు తెలుసా? కళ్ళు తెరిచి దండం పెట్టాలి. ఆయన నిలువెత్తు విగ్రహాన్ని అంతా కూడా చూడాలి. మంచిగా కన్నుల నిండా స్వామిని చూడాలి. ఇంటికి వస్తే ఆ రూపమే నీ కళ్ళలో కనిపించాలి. ఆ విధంగా ఎక్కడికి ఆలయానికి వెళ్ళినా కూడా ఆ విధంగా భగవంతుని మనస్ఫూర్తిగా చూసుకోండి. ఈయన ఏ విగ్రహం, ఈయనకి ఎన్ని చేతులు ఉన్నాయి, ఈయనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఈయన వాహనం ఏంటిది, ఈయన వస్త్రాలు ఏమిటి, ధర్మము మీరు తెలుసుంటే కదా మీ పిల్లలకి ఇవన్నీ చెప్తారు. కనుక అలాంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళంతా కూడా తమలపాకు తీసుకొని గౌరవం చేయండి అమ్మా. ఇప్పుడు అందరూ కూడా మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ గౌరవం చేయండి. ఓం జాతవేద సర్వామ సోమరాది గోణదః త్రియదః పరశర్గాని విశ్వానామే గణపతిం లోకపాలకమావాహయామి ఇదేంద్రవ్యామ హితగోనభయం కృతే చక్రవదనోదయ విద్విషావిమదాదే ససదా విశ్వదః విమలో వశే విషేంద్ర ప్రేతన సభయంకరః అభయంకరమావాహయామి స్థాపయామి పూజయామి.
క్షేత్ర శివనామేదో ఆశీర్వచనం ఉంటుంది. అందరూ కూడా భైరవాహాలు, భావినాశేఖర అమ్మాదేవి 5,000 పదహారులు, బృందా సురేష్ స్వప్న 5 పదహారులు, కాఫీ ఈశ్వరయ్య భాగ్యలక్ష్మి 5,000 పదహారులు, ఉపగండ గోమాదేవి శేఖర్ గారు 10 చీరలు ఈ కార్యక్రమానికి దాతగా ఉండి సమర్పణ చేసుకుంటాం. మరి ఆ అమ్మవారు వారి మనసులోకి వచ్చి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చూడడానికి అమ్మవారు అవకాశం ఇచ్చి ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతా. గుడిసె నాగభూషణం గారు 51,116 రూపాయలు సమర్పణ చేసుకున్నారు. శ్రీమాన్ శ్రీమత అక్షతర పుష్పం ఇక్కడ సమర్పయామి. శ్రియకాందాయ కళ్యాణధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సందాశాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. సత్యనారాయణ స్వామి భగవానికి జై. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధనమగ్నిధనం వాయుధనం సూర్యోధనం వసభో ధనమింద్రో బృహస్పతిర్వరణదే యా పరనిర్యా బలా పుష్ప. చూడండి ఒకసారి నేనే నిలబడతాను. నేను టీం మెంబర్లో చెప్తాను నేను అందరితో. రాజా హరీష్ బాబు ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసిండ్రు. ద్రాక్షపల్లి శ్రీనివాస్ లత మంగళ 1,11,116. ఇప్పుడే మనకు అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఇంకోరన్నా ఉంటే కూడా కౌంటర్ దగ్గరికి వచ్చి చెప్పండి. ఏం లేదు కౌంటర్ దగ్గర అన్నదానానికి ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్న ఫోన్ వెనుక అన్న ఫోన్ వెనుక. ప్రధానంగా సత్యనారాయణ స్వామి పూజలకు వెళ్తున్నాము. చాలా పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రము పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి శైవక్షేత్రము. స్వయంభూ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఆ క్షేత్రములో ఆర్య వైశ్యులంతా కూడా వారి యొక్క కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క ఆలయాన్ని, అలాంటి ఆలయం అంటే మామూలుగా కాదు, ఆర్య వైశ్యులందరూ కూడా 102 మంది ఋషులు ఉంటారు. ఆ ఋషుల యొక్క సాక్షిగా 102 స్తంభాలతో విశేషమైనటువంటి యావత్ ప్రపంచంలో ఇంత పెద్ద స్థలంలో చాలా పెద్దగా నిర్మాణం చేస్తున్నటువంటి కన్యకా పరమేశ్వర దేవాలయం మన పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి క్షేత్రం పెంబెట్ల గ్రామంలో ఆర్య వైశ్యులంతా కూడా వారి యొక్క సంకల్పం చేత అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆలయం నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఆ నిర్మాణం చేస్తున్న ఆలయంలో అమ్మవారి యొక్క శక్తి విశేషంగా ఉండాలని ఈ రోజున జ్యేష్ఠ బహుళ విధియ విశేషమైన పర్వదినం రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటే ఒక్కరితో ఇద్దరితో కాకుండా 316 మంది దంపతుల చేత ఇంతమంది సమూహంగా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాలంతా కూడా చేస్తున్నారంటే ఆ అమ్మవారు మన మనసులోకి వచ్చి కష్టమైన ఇష్టంగా ఈ క్షేత్రానికి వెళ్ళి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోమని మనందరూ కూడా అవకాశం ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి శుభ పర్వదినం. ఆ రోజున ఆ స్వామివారి యొక్క వ్రతాలన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. ఆ స్వామివారిని ఆవాహన చేసే సమయం ఆసన్నమైంది కనుక అందరూ కూడా స్వామివారిని మనసులో స్మరించుకోండి. ఈ కార్యక్రమానికి ఎంతో ఎంతో దూరమైనటువంటి భక్త మహాశయులు ఆర్య వైశ్యులంతా కూడా ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, కామారెడ్డి, హైదరాబాదు, తెలంగాణ ప్రాంతం నుండి విశేషంగా వచ్చి కొంతమంది అయితే నిన్న రాత్రి వచ్చి ఇక్కడ పడుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఇళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.